హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తి స్థితి విలయ బ్రహ్మ హరిహరాయ గుణాత్మ సర్వభౌతికామి దశాదశ దత్తాత్రేయం సందేశి కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండ వనదేవత పలుకు కుర్రో కుర్రు వనదేవత పలుకు ఓం సమ్మక్క. ఓం నమ శివాయ. అయితే అదృష్టము జీవితము యోగము నక్షత్రము అదృష్ట బలము రావు బలములో చూసుకుంటే అదృష్టము జాతక వెలుగులో ఆదాయములో 5, ఖర్చులో 5, అవమానములో 3, రాజభూజిత 6. ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలము యోగ బలము ఈ బలాలలో చూసుకుంటే ఇప్పుడు గురుదశ ప్రారంభమైంది. ఇలా పేరులో గురుదశ ఈ ఆగస్టు నెల 11 నుంచి కొన్ని పనులు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద చేయాల్సిన విధానాలు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మేనుగా అష్ట ఐశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి కలగాలంటే మీ జాతకములో ఉండాల్సిన శని తొలిగే రోజు దగ్గరికి వచ్చేసింది. మీ జాతకములో ఉండాల్సిన శని ప్రభావము ఇన్ని రోజులు ఉన్నదాన్ని ఇన్ని రోజులు మిమ్మల్ని డిస్టర్బెంట్ చేసి ఏడిపించి మనశ్శాంతి లేని విషయాలను కూడా ఇప్పుడు మీకు ఆ శని ప్రభావము డివైడ్ అయ్యే మార్గాలు అది దగ్గరలో వచ్చేసినాయి. అంటే అంత మంచిగే చెడుగేం కాదు. మంచి కుటుంబము స్థానము ఫలితము యోగము అన్నీ మంచిగా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని దగ్గరికి వచ్చాయి. మరి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా భార్య పిల్లలు కుటుంబము సంసారము వీళ్ళ విషయాలన్నీ వీళ్ళు ఎక్కువగా పాటిస్తుంటారు. వీళ్ళు ఎందుకంటే సొంత నిర్ణయం చేయలేరు. సొంత నిర్ణయం చేసిన దానివల్ల కొంత శని ప్రభావం ఉంది కదా. ఆ శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొంత మైండ్ డివైడ్ అయిపోతుంటుంది అన్నమాట. ఆ శని దేవత ఎన్ని మంచి దారిలో పోనీకోకుండా చెడు దారిలోనే పంపిస్తుంటుంది. ఆ చెడు దారిలో పోకోకుండా మంచి దారిలో వచ్చే మార్గం మనం చేయాలి. ఆయన మంచి మార్గంలో రావాలి, మంచిగా కుదురుగా ఉండాలి, భార్యాభర్తలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, చేసే పనులు బాగుండాలి అంటే మేనుగా వాళ్ళ అమ్మాయి మీద ఉండాల్సిన అష్ట దరిద్ర దోష నివారణాన్ని తీసేయాలి. ఫస్ట్ ఆ దరిద్ర దోష నివారణ తీసేస్తేనే ఆమెకి మంచి లైఫ్ మంచి అదృష్టము మంచి కార్యక్రమాలు కొన్ని పనులు తప్పకుండా ఎదురయ్యే యోగం అనేది కనబడుతుంది. అది మీరు ఆ భగవంతుడు అనుగ్రహంతో ఆ భగవంతుడు స్థాన యోగములోనే మీకు తప్పకుండా ప్రాప్తి కలిగే యోగం ఉంది. కానీ ఇప్పుడు మనసు అనేది నిలకటగా ఉంటలే. ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ పని చేయాలనుకొని పోదాం అనుకున్నా కూడా ఆ పనులలో కొన్ని సమస్యలు మనకు రావటం, కొన్ని పనులు మనకి బ్రేక్ కావటం, కొన్ని పనులు అయినాయి అన్నిట్టుకున్న ఈ పనులు కూడా అవి ఇంకా లేటు కావటం, అలాంటి చాలా సందేహాలు కొన్ని కనబడుతున్నాయి మీకు. మరి అమ్మవారు పూజ బలంలో చూసుకుంటే ఇప్పుడు టైం అనేది అంత అనుకూలంగా లేదు. ఎంత డబ్బు సంపాదించినా కమింగ్ గోయింగ్ వస్తుంది పోతుంది. ఏది చేసినా ఏం చేయాలనుకున్నా కూడా తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. నిదానమే ప్రధానము. కాబట్టి మెయిన్గా వీళ్ళు చేయాల్సిన పూజలు పునస్కారాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజలు పునస్కారాలు చేసిన వెడల వీళ్ళకి మీద ఉండాల్సిన అష్టదరిద్రము చెడు గ్రహాలు దోష నివారణ శాంతమైపోతుంటాయి. లక్ష్మి నిలబడుతుంటుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. మరి మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ అయ్యే టయాలు దగ్గరికి వచ్చేసినాయి. దరిద్ర దోషాలు లక్ష్మీ గడియలు
మనశ్శాంతి, చేయాల్సిన కార్యక్రమాలు తప్పకుండా అయ్యే మార్గాలు అతి దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి డౌట్ ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వెళ్ళాలా. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను చూసి చెప్పగలుగుతాను. ఓం నమః శివాయ.